చంద్రబాబును బద్ధవిరోధిగా చూసేది కేవలం ఇద్దరు మాత్రమే. సహజంగా చంద్రబాబు విషయంలో చాలా మంది సాఫ్ట్ గానే ఉంటారు. కాంగ్రెస్ తో పాటు వామపక్షవాదులు సైతం కొంత సానుకూలంగా చూస్తారని చెప్పొచ్చు. 1995 టీడీపీ సంక్షోభ సమయంలో కేంద్రంలో బలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబుకు అండగా నిలిచింది. అయితే ఆయన బీజేపీ రూట్లోకి వెళ్లారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ స్థాయిలో ఆయనపై అటాక్ లేదు. అయితే ఇప్పటి వరకు అదే పరిస్థితి కొనసాగుతూ వస్తోంది. జాతీయ స్థాయిలో సైతం గౌరవం అందుకుంటున్నారు చంద్రబాబు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆయనను విపరీతంగా వ్యతిరేకిస్తూ ఉంటారు కేసీఆర్. అన్నింటికీ మించి కేసీఆర్ చంద్రబాబును నమ్మరు. తాజాగా జగిత్యాల సభలో సైతం కేసీఆర్ ఫైర్ అయ్యారు. గతంలో చంద్రబాబును కేసీఆర్ విమర్శిస్తే వెంటనే అటాక్ ప్రారంభమయ్యేది టీడీపీ నేతల నుంచి. అయితే అలా అటాక్ ప్రారంభమైన మరుక్షణం దానికి తనకు అనుకూలంగా మార్చుకునేవారు కేసీఆర్. ఇదిగో తెలంగాణ ద్రోహులు అంటూ ఆయన విమర్శల పరంపర కొనసాగించేవారు. తెలంగాణ ప్రజలకిష్టమైన వ్యాఖ్యలు చేసి వారిని తమ వైపుకు తిప్పుకునేవారు. అయితే ఈ సూక్ష్మాన్ని గ్రహించిన చంద్రబాబు అండ్ టీడీపీ కో కేసీఆర్ ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకునే పరిస్థితిలో లేరు. అందుకే చివరకు తెలంగాణ రాజకీయ అంశాల జోలికి కూడా వారు పోదలుచుకోవడం లేదు. మొన్ననే జగిత్యాల సభలో చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చి గత పాలకులు అంటూ తీవ్ర విమర్శలు చేశారు కేసీఆర్. 2 రోజులు అవుతున్నా కేసీఆర్ కు కౌంటర్ ఇవ్వలేదు టీడీపీ నేతలు. దీని వెనుకే అసలు వ్యూహం ఉంది. ఎంత రెచ్చగొట్టినా సంయమనంతోనే ఉన్నారు. ఈ విషయం చంద్రబాబు ఆదేశాలు కూడా ఉండనే ఉంటాయి. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల మౌనం కేసీఆర్ పార్టీకి శాపం. 2018 ఎన్నికల వరకు తెలంగాణలో తెలుగుదేశం మాటకు మాట అనే పరిస్థితి చాటింది. కానీ ఆ మాటలే తనకు అనుకూలంగా మార్చుకున్నారు కేసీఆర్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అస్త్ర సన్యాసం చేసిందో అప్పటి నుంచే కేసీఆర్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. చంద్రబాబు సైలెంట్ అయ్యారు. అదే కేసీఆర్ పాలిట శాపం. అందుకే చంద్రబాబుపై సహజంగా కోపం లేకపోయినా కేసీఆర్ ఇప్పుడు బయటకొచ్చి ఆయనపైనే నేరుగా విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చిన మరుక్షణం తెలంగాణ సెంటిమెంట్ను రగిలించి బలపడాలన్నది కేసీఆర్ ఆలోచన. కానీ దానికి ఎంతమాత్రం అవకాశం ఇచ్చే పరిస్థితిలో లేరు చంద్రబాబు.